ఆపరేషన్ సింధూర్ పై స్పందించాడు పాక్ ప్రధాని. భారత్ తమపై దాడి చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ముందు తామే దాడి చేయాలనుకున్నాం, కానీ ఆలోపే భారత్ బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిందంటూ పేర్కొన్నారు. రావల్పిండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్ చేసిన దాడులో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఊపర్ షెర్వానీ, అందర్ పరేషానీ, ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాను చవిచూసిన పాకిస్తాన్ కు ఇంకా చెమటలు పడుతూనే ఉన్నాయి. ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అన్నట్టుగా ఉండి భారత్ పై విష ప్రచారానికి తెరలేపాడు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. తోకలాగా ఆర్మీ చీఫ్ ను మునీర్ వెంటేసుకొని వెళ్లి అజర్బైజాన్ లో ముసలి కన్నీరు కార్చారు. భారత్ దౌత్య వ్యూహంతో ఇప్పటికే పాక్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. టర్కీ, అజర్బైజాన్, ఇరాన్ మాత్రమే పాక్ కు మద్దతుగా నిలిచాయి. అజర్బైజాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన షాబాజ్ భారత్ పై తామే ముందు దాడి చేద్దామనుకున్నామని, కానీ తమకన్నా ముందే భారత్ బ్రహ్మోస్ మిసైళ్లతో తమపై దాడి చేస్తుందన్నారు. నమాజ్ తర్వాత దాడి చేద్దామనుకుంటే భారత్ ముందే దాడి చేసిందన్నారు. రావల్పిండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్ చేసిన దాడుల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు. కానీ భారత్ బాగా రాబడి పెరిగిందని, ఎన్నో ఆయుధాలను సమకూర్చుకోందన్నారు. భారత్ దాడుల గురించి తమ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తనకు చెప్పారన్నారు షాబాజ్. భారత్ దాడుల వల్ల పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరగడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఘర్షణను మరింత పెంచిందన్నారు. భారత్ దాడి చేసిన టైంలో తమ దేశాన్ని కాపాడుకోవడం మినహా మరే మార్గం లేదన్నాడు. పోరు నష్టమన్న మునీర్ సలహా మేరకు తాను కాల్పుల విరమణకు అంగీకరించారని కలరింగిచ్చాడు ఆయన. అంతేకాదు, చేతులు కలక ఆకులు పట్టుకున్నట్టు పహల్గామ్ ఉగ్రదాడిపై ఇన్ని రోజుల తర్వాత స్పందించాడు పాక్ ప్రధాని. అలా జరిగి ఉండాల్సింది కాదు అంటూ పేర్కొన్నారు. పైన షెర్వానీ వేసుకున్నా లోపల బాగా పరేషాన్ అయినట్టున్నాడు. మాట మాటకి మునీర్ మునీర్ అంటూ ఆర్మీ చీఫ్ పేరును పవరించాడు షాబాజ్ షరీఫ్. అజర్బైజాన్ లో ఆ ఇద్దరి వాలకం గెలవలేక మధ్యలో ఓడిందన్నట్టుగా ఉందనే కామెంట్లు హోరెత్తాయి. తామే ముందు దాడి చేయాలనుకుని చెప్పడం, బకరా గాంభీర్యం ఘర్షణలు పెరగకూడదని కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పడం మిలేనియం జోక్ అంటున్నారు నెటిజన్స్. ఆర్థిక సంక్షోభంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. 4 రాళ్లు వస్తాయనే ఆశతో విదేశాల బాట పట్టారు పాక్ ప్రధాని షాబాజ్. ఆర్మీ చీఫ్ మునీర్ ఆర్థిక సాయం కోసం పాకులాటతో పాటు భారత్ అంటే ఎంత భయం ఉందో పాక్ ప్రధాని మాటల్లో స్పష్టమైందని, పేరులో తప్ప ఆయన తీరు షరీఫ్లా లేదనే చర్చ నడుస్తోంది.